ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఒక కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఒక కేసు అనే పెట్టే ముందు దాంట్లో సబ్స్టెన్స్ ఏముండదు, దాంట్లో నిజాలు చూడకుండా ఒక వ్యక్తిని ఫిక్స్ చేస్తారు, ఇతన్ని జైల్లో వేయాలి. ఇతను జైల్లో వేయాలంటే ఒక కథ అల్లుతారు. ఆ కథలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి నయానో భయానో వాళ్ళ దగ్గర 2 స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఇక్కడ ఏమి సీజర్లు ఉండవు, లేకపోతే సాక్ష్యాలు ఉండవు, ఏమీ ఉండవు. కేవలం నోటి మాటలు, దానిపైన 2-3 స్టేట్మెంట్లు ఇప్పించి ఈ విధంగా కేసులు పెట్టి ఆ క్షణానికి ఆ సమయానికి ఉపయోగపడతాయి. వాళ్ళ టార్గెట్ కేసు, మద్యం కేసు కాదు, ఇంకోటి కాదు, మెయిన్ లీడర్లందరినీ జైల్లో పెట్టాలి. ఎవరిపైన అయితే వాళ్ళకు కడుపు మంటగా ఉందో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. దీనికి రకరకాల ప్లాన్లు తయారు చేస్తారు, రకరకాల కథలు అల్లుతారు. సో దాంట్లో భాగంగానే ఈ రోజు చేస్తున్నారు. ఇది కొత్త కాదు. 14-19 ఇది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు నా పైన, నేనేదో దాడి చేశానని చెప్పారు. సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు లేవు అంటారు. అవి కూడా ఓవరాల్ ఎవిడెన్స్ తో పెట్టారు. పెట్టి నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా ఆ రోజు నన్ను జైల్లో పెట్టడం జరిగింది. మళ్ళీ అదే ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు ఇప్పించారో వాళ్ళే వచ్చి కోర్టులో చెప్పారు ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలని ఆ కేసు కొట్టేయడం జరిగింది. సో ఆ రోజే నేను చెప్పాను ఇది తప్పుడు కేసు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సో మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా ఈ రోజు రాజకీయ పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఎదుర్కొని వీటన్నిటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయాల్లో నిలదొక్కాలంటే ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.